ఒక అడవిలో రెండు పక్షులు ఉండేవి. ఒకటి మయూరం అందంగా కనిపించే, గర్వంగా ఉండే. మరొకటి ఒక చిన్న పిచ్చుక, కాస్త సాధారణమైన, వినయంగా ఉండేది. రోజూ మయూరం అహంకారంగా చెప్పేది, నేను ఎంత అందంగా ఉన్నానో చూడు. నాకంటూ రంగురంగుల రెక్కలు ఉన్నాయి. నన్ను చూసి అందరూ మెచ్చుకుంటారు. నీకేముంది? పిచ్చుక నవ్వుతూ చెప్పేది, నిజమే మయూరా, నీవు అందంగా ఉన్నావు. కాని అందం మాత్రమే జీవితాన్ని మార్చదు. మన హృదయం మంచి ఉండాలి. ఒక రోజు పెద్ద వాన పడింది. పక్షులందరూ తడిసిపోతూ, గాలి ఊదుతూ చాలా కష్టం వచ్చింది. మయూరం తన రెక్కలు ఆరబెట్టుకోలేక బాధపడింది. రెక్కలు నన్నగా తడిసిపోయి, ఆకాశంలో ఎగరలేకపోయింది. అప్పుడు చిన్న పిచ్చుక దగ్గరికి వచ్చి అనింది, బాధపడకు మయూరా, నేను నీకు సహాయం చేస్తాను. దేవుడు మనం ఒక్కరినొకరు ప్రేమించమని చెప్పాడు. ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పింది ప్రేమ, వినయం, క్షమ. మయూరం ఆశ్చర్యపోయింది. నీకు నేనెంతో చెడ్డగా మాట్లాడాను. అయినా నువ్వు నన్ను ప్రేమతో చూసావు? పిచ్చుక నవ్వింది. అవును, యేసయ్య ఎవరైనా మారిపోవచ్చు అన్నారు. నీకు ఆ ప్రేమ అర్థమైతే చాలు. ఆ రోజు నుండి మయూరం మారిపోయింది. వినయంగా, ప్రేమతో ఉండడం నేర్చుకుంది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఎప్పటికీ దేవుని ప్రేమ గురించి ఇతర పక్షులకు చెప్తూ ఉండేవారు. నీతి కథ: మన బాహ్య అందం కంటే మన హృదయ శుద్ధి ఎక్కువ. యేసయ్య చూపించిన ప్రేమ, క్షమ, వినయం మనం జీవితంలో పాటిస్తే మనము, మన చుట్టూ ఉన్నవారు మారిపోతారు.